ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. లూకా సువార్త 21:8 వాక్యములో యేసు ప్రభు ఒక మాట చెప్పారు. మీరు మోసపోకుండా చూచుకొనుడి. మీరు మోసపోకుండా చూచుకొనుడి. లూకా సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, ఈ 3 సువార్తలలో యేసుక్రీస్తు రాకడ సమయములో జరిగే కొన్ని సంభవాలు, ఏమేమి జరుగుతాయి రాకడ సమయములో అని చెప్పటం ప్రారంభించారు. సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి బోధిస్తాడు. యేసుక్రీస్తు ఒక దేవాలయం దగ్గర సంచరిస్తూ ఉన్నప్పుడు 5వ వాక్యములో ఆయనతో ఉన్నటువంటి సేవకులు కానివ్వండి, మరికొంతమందికి కానివ్వండి, ఆ దేవాలయపు కట్టడములను, దేవాలయపు శృంగారమును, దేవాలయపు అందమును యేసుక్రీస్తుకు తెలియచేస్తూ దాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాం. వినాలి, తలలో పైకి లేపి. భౌతికమైనటువంటి దేవుని మందిరం, భౌతికమైనటువంటి ప్రకృతి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడే సాతాను ఒక ఎత్తైన కొండపైకి యేసుక్రీస్తును ఎక్కించి ఈ లోక రాజ్య మహిమలన్నింటినీ యేసుక్రీస్తుకు చూపించి, ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకిస్తాను, నీ వశం చేస్తాను అని యేసు ప్రభువుని సాతాను అడిగాడు. అసలు అవన్నీ సాతాను గారు ఎందుకు అవుతాయి? ఆశలు. ప్రారంభం నుండి యేసుక్రీస్తు కొన్నిటిని ఖండించుకుంటూనే వస్తున్నారు. వీరు దేవాలయం యొక్క అందం, దేవాలయం యొక్క శృంగారం, కట్టడములు, వీటిని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ప్రారంభించారు యేసుక్రీస్తు. ఓహో, వీరి దృష్టి అంతా ఈ భౌతికమైన వాటి మీద ఉన్నదే, వీరి దృష్టి, తలంపులు, మాట్లాడే సంభాషణ అంతా ఈ భౌతికమైన వాటి మీదే ఉన్నదే అని ఒక్క మాటలో యేసు ప్రభు తేల్చి చెప్పారు. మీరు చూస్తున్నటువంటి ఈ కట్టడలన్నీ ఒక రోజున రాయి మీద రాయి లేకుండా కూలిపోతాయి. ఇవన్నీ నిలబడవు, ఇవన్నీ అష్టకృతమైనవి అని అప్పుడు ఆయన రాకడ గురించి, రాకడ సమయంలో జరిగే సంభవాలు బోధించాడు. ప్రియమైన సహోదరులారా, కొన్ని సమయాల్లో మేము కూడా వెళ్తాం దేశాలకి. ఆ దేశాలకు సంబంధించిన కొంతమంది గైడ్లు ఉంటారు. ఆ గైడ్లు ఏం చేస్తారు? దేశం యొక్క విశేషత ఏమిటో చెప్తారు. తర్వాత ఒక అపార్ట్మెంట్ చూస్తే అపార్ట్మెంట్ గురించి చెప్తారు. సింగపూర్లో ముస్తాఫా అని ఒకటి ఉంటుంది, దాని విశేషత ఏమిటి? ఒక తోపుడు బండి మీద వ్యాపారం చేసే వ్యక్తి, మన దేశస్థుడే, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ప్రారంభించబడినటువంటి వ్యాపారం ఈ రోజున సింగపూర్ దేశానికి కాదు అనేక దేశాలకు వ్యాపించే పెద్ద షాపింగ్ మాల్, 24 hours ఓపెన్లో ఉంటుంది. ఆ విశేషతలు చెప్తా ఉంటాం.
ఏమండి, అమెరికా ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, చెప్పండి, అక్కడ నయాగరా జలాల గురించి చెప్తారు. హాంకాంగ్ వెళ్తే అక్కడ విశేషతలు చెప్తారు. ఇంకో చోటుకి వెళ్తే ఇంకొక విశేషతలు చెప్తారు. ఈ భౌతికమైన వాటినే నేను చాలామంది మధ్యలో మెదులుతూ ఉంటాం. వారి దృష్టి అంతా ఈ భౌతికమైన వాటి మీదే ఉంటుంది. ప్రపంచం గురించి చెప్పమంటే అరిచేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లో అన్నీ చెప్పగలుగుతారు మన సహోదరులు. పరలోకం గురించి చెప్పమంటే ఒక్క మాట కూడా చెప్పలేరు. ఈ భౌతికమైనవి కొన్నిసార్లు మీకు అందముగాను, భౌతికమైనవి కొన్నిసార్లు శృంగారముగాను ఇవన్నీ కనబడుతున్నప్పుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సర్వలోకమంతా మోసపోతూ ఉంది. సర్వలోకస్తులందరూ ఈ మోసములో పడిపోతున్నారు అని మనకు ఒక హెచ్చరికలాగా యేసు ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు మీరు మోసపోకుండా చూచుకొనుడి. మీరు మోసపోకుండా చూచుకొనుడి. మరొకసారి చెప్తున్నా, ప్రస్తుతం లోకమంతా మోసములోనే ఉన్నది అని చెప్పవచ్చు. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తా. అసలు మోసపుచ్చేది ఎవరు, మోసగాడు ఎవరు? ప్రకటన గ్రంథాన్ని తెరిచి చూడండి. ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయము 9వ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది. చదువుతారు, ఒక్కసారి వినండి. ప్రకటన గ్రంథం 12:9. సర్వలోకమును మోసపుచ్చుచు. చూశారండి, సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు సాతాను. ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి ప్రజలను మోసపుచ్చువాడు సాతాను. ఏదో ఒక విధంగా మోసపుచ్చాలి. బిగినింగ్లోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ఈ 3వ వాక్యములో వ్రాయబడింది, దేవాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకగా ఒకడే అయ్యున్న క్రీస్తునకు మిమ్ములను సమర్పించవలెనని మిమ్ములు ప్రదానము చేసి తిని అని పౌలు చెప్తూ, కుయుక్తి చేత సాతాను హవ్వను మోసపరుచినట్లు ప్రారంభములోనే సాతాను హవ్వను మోసపుచ్చాడు. దేవునితో సహవాసం ఉంది, దేవుని యొక్క మహిమ ఉన్నది, ఆ మొదటి దంపతులు ఎన్నో ఆశీర్వాదాలు దేవుని ద్వారా అనుభవిస్తున్నారు. ప్రతిరోజు చల్లపూట తోటలో సంచరిస్తున్నటువంటి ఆ దంపతులను దేవుడు స్వయముగా కలుసుకునే అనుభవం ఉంది. బాగా ఆలోచన చేయాలి. అంత అనుభవం మనకు లేకపోవచ్చు కొన్నిసార్లు, కానీ అంతటి చక్కని ఆత్మీయ అనుబంధం గల ఆ దంపతులలోనే సాతాను ప్రవేశించి కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చాడు. పౌలు చెప్పే మాట ఏమిటంటే, ఎప్పుడో ప్రారంభంలో హవ్వను మోసపుచ్చటం కాదు, హవ్వను మోసపుచ్చటమే కాదు, మీ మనస్సులను కూడా చెరుపుతాడేమో. క్రీస్తు ఎడల మీకున్న ఒక సరళత నుండి మిమ్ములను ఎలాగైనా తొలగిస్తాడేమో. బహు జాగ్రత్త పడండి, బహు జాగ్రత్త పడండి.
మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా మోసం. ఇక లోకంలో చెప్పాలంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటే ఏమండి మోసగాళ్ళు అయిపోతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరిని ఒకరు మోసం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఒక కడుపున పుచ్చిన పిల్లలే కానివ్వండి, మోసం మోసం మోసం. ఇక లోకం వైపు నేను మీకు కొంచెం దృష్టి మళ్ళించి చెప్పాలంటే, పిల్లలు త్రాగే పాలల్లో కూడా, పాల పొడిలో కూడా మోసం, కారంలో మోసం, ఉప్పులో మోసం, బియ్యంలో మోసం. ప్లాస్టిక్ రైస్ వచ్చాయంట. మొన్న ఈ మధ్య నేను ఆగ్రా, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ రైస్ అని చూపిస్తే నాకు ఇప్పుడు దేశాలకు వెళ్తే నాకు భోజనం చేయబుద్ధి కావట్లా. 7 రోజుల్లో ఒక్కరోజే నేను భోజనం చేసింది మన భోజనం. ఏంటంటే పొడవున్నాయి, తిన్నప్పుడంతా నాకు తినేటప్పుడంతా గుర్తు వస్తుంది, ఈ ప్లాస్టిక్యా మామూలుయా, ప్లాస్టిక్యా మామూలుయా అని. మా సిస్టర్ చెప్పారు, బయట తిండి తినబాకండి అన్నయ్య, మీరు కష్టమైన ఇష్టమైన మన ఫుడ్డే తినండి అని చెప్పారు ఈ మధ్య. నాకు అదే బెటర్ అనిపించింది. మోసం అండి, ఎక్కడ చూసినా మోసం మోసం మోసం. మేము మోసపోలేదు అని ఒక్కరు చెప్పండి నాకు. ఏ సందర్భంలోనైనా నమ్మించి డబ్బులు తీసుకుంది, నమ్మించి ఉద్యోగం ఇస్తామని లంచం తీసుకున్నారు, నమ్మించి ఆ అబ్బాయి ఊబిలో నన్ను పడేశారు, ఇక నమ్మించి స్థలానికి డబ్బులు తీసుకున్నారు, నమ్మించి 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 ఎన్ని చెప్పాలంటే మేము మోసపోలేదు ప్రస్తుతం అని ఒక్కరు చెప్పండి. అందుకే కాబోలు దేవుడు ఈ సందేశాన్ని మీ ముందు పెట్టాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు, సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు కాకుంటే చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారు. ప్రథమగా నేను ఇజ్రాయేల్ దేశం వెళ్తే పాలిస్తీనా ప్రాంతములో ఉండేవారు దొంగలు. వారు మనకి అమ్మినట్లే అమ్ముతారు. యెరూషలేము మ్యాపులు అమ్మినట్టు అమ్ముతారు. సరిగ్గా తెచ్చి ఇక్కడ పెడతారు. వద్దు అంటే ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి వాళ్ళు చేయి జేబులో ఉంటుంది. ఇంత జాగ్రత్తగా ఉండే నా జేబులో ఉన్న సెల్ ఫోన్ కొట్టేశారు. నేను చెప్పేసుకున్నా అందరికీ, సెల్ ఫోన్ పోయిందని. వెంటనే కంప్లైంట్ ఇచ్చాం. మొత్తం మీద అంత నైపుణ్యతగా చేస్తారు. నేను చాలా సిగ్గుపడ్డా సాయంకాలం దాకా. ఒక దైవ సేవకుని అయిపోయి అందరికీ జాగ్రత్తలు చెప్పేవాడిని, నేనే ఫోన్ పోగొట్టుకున్నానే చిచి అని చెప్పి అవమానకరం అయిపోయింది. సాయంకాలం గదిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడు బయటపడుతున్నాడు. నా దగ్గర $500 పోయినాయి, నా దగ్గర $1000 పోయినాయి, నాది అది పోయింది ఇది పోయిందని. తీరా చూస్తే అప్పుడు చెప్పుకోలేకపోయారు. సాయంకాలానికి అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఏజెంటే చెప్పాడు తీసుకెళ్ళినాడే మాది పోయిందని. ఇక ఆఖరికి నేను అనుకుంది ఒకటే, చెప్పండి అందరూ మోసపోయిన వాళ్ళే, చెప్పండి అందరూ. బాగుంది కదా. ఇప్పుడు మీరు కూడా ఎవరు స్పందించలేదంటే ఏదో ఒక విధంగా సాతాను మోసపరుస్తూ ఉంటాడు. వేటగారికి తెలుసు ఏ చేపకి ఏ గాలం వేయాలో వల వేయాలో. అలా సాతాను ఒక వేటగాని వలె. హబక్కుకులో మీరు ఎప్పుడు చదువుతారు ఆ గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వాక్యములో, హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యంలో, వాడు తన వలలు వేసి తన గాలము వేసి తన వలలో అందరినీ చిక్కించుకొని ఏమండి వాడు బయటికి లాగి వాడు సంతోషిస్తూ ఉంటాడు. మానవులందరినీ గుచ్చి లాగుతాడు. ప్రభు రాకడ సమయంలో ఉన్నాం ప్రజలారా, కనుక మీరు మోసపోకుండా జాగ్రత్త పడాలి. మీరు మోసపోకుండా చూచుకొనుడి, మోసపోకుడి.
మోసపోకుడి, 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 మోసపోకుడి. గత 2 నెలల క్రితం ఈ అంశం మీద నేను ఒక సభలో కొంచెం మాట్లాడాను. గలతీ పత్రికలో కూడా మరొక మాట చదివి వినిపిస్తాను, నోట్ చేయండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనించినప్పుడు 7వ వాక్యములో దైవజనుడైన పౌలు కూడా ఇలాంటి మాట చెప్తున్నారు, చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింప పడడు. మోసపోకుడి, మీరు మోసపోకుండా చూచుకున్నట్లుగా ఈ సందేశం మిమ్మల్ని జాగ్రత్త పరచునుగాక. చేతులు పైకెత్తి చెప్పుకోండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పుకోండి. మోసపోకుడి, మోసపోకుడి. ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. మోసపరిచే సాతాను అందరినీ మోసపరుస్తున్నాడు. తన వలలో గుచ్చి గాలములో పెట్టుకొని సంతోషిస్తున్నాడు. ఇప్పటి వరకు మోసపోయారేమో భౌతికముగా, ఆత్మీయముగా. ఇక మీదట మోసపోకండి, 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 మోసపోకుడి. ఈ సందేశం సరిగ్గా మీరింటే, సరిగ్గా మీరు నోట్ చేసుకుంటే నేను చెప్పే పాయింట్లు సరిగ్గా ఈరోజు మీరు ఈ వర్తమానం వినాలి. మేము మోసపోకూడదు మా జీవితకాలం అని ఒక దృష్టి మీకుంటే నేనే మీ గురించి సర్టిఫికెట్ ఇస్తా. మీ జీవితకాలం అంతా కూడా మీరు మోసపోరు, నేనే అభయం ఇస్తున్నాను. వర్తమానం సరిగ్గా మీరు వింటే మీ జీవితకాలం అంతా కూడా మీరు మోసపోరు. మోసపోకుండా తగినటువంటి జాగ్రత్తలు దేవుని వాక్యములు నా దేవుడు మీకు చూపించబోతూ ఉన్నారు. ఒక 4 మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోవాలి. మోసపోకుడి అని చెప్పే ప్రతి చోట ఒక జాగ్రత్త చెప్తా ఉంటాడు దేవుడు, ఒక జాగ్రత్త. ఇప్పుడు మీరు గలతీలో చదువుకున్నారు మోసపోకుడి అని, కింద జాగ్రత్త చెప్తున్నాడు. ఏమని? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరేచ్ఛలను బట్టి పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అనే పంటను కోయును అని పౌలు గలతీ పత్రిక 6:7 మీరు చదివారు. మోసపోకుడి అని చెప్పిన దేవుడు కానివ్వండి, మోసపోకుడి అని చెప్పిన పౌలు కానివ్వండి, పరిశుద్ధులు ఎందరో కానివ్వండి, ఒక జాగ్రత్త చెప్తున్నారు అక్కడ. జాగ్రత్త. శరీరేచ్ఛను బట్టి విత్తుకుంటే శరీరమును బట్టి ఏమంటే మరణమనే పంటనే కోస్తారు. ఆత్మను బట్టి విత్తుకునేవారు కష్టమైన, ఇబ్బందులైన, ఇరుకులైన, విధి విరుద్ధంగా ప్రవర్తించకుండా ఆత్మను బట్టి విత్తుకునే వ్యక్తి తమ జీవితకాలం అంతయు నిత్య జీవము అనే పంటనే కోస్తాడు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వాక్యములో ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, చూడండి. ప్రవక్తల ద్వారానైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. ఈ 2 మాటలు బాగా నోట్ చేసుకోవాలి. ప్రవక్తల ద్వారా మోసపోబాకండి, మంత్రజ్ఞుల చేత మోసపోబాకండి. ఏ ప్రవక్త? ఈ ప్రవక్త అంటే వెంటనే మనకు దైవత్వానికి సంబంధంగానే కనిపిస్తుంది. దేవుని సేవ చేసే సేవకులు ఏమండి, కొందరు బోధకులు ఉంటారు, కొందరు ప్రవక్తలు ఉంటారు, కొందరు కాపరులు ఉంటారు, కొంతమంది ఉపదేశకులు ఉంటారు, అపోస్తులు ఉంటారు. ప్రవక్తత్వం అనేది ఒక పార్ట్. సేవ చేసే సేవకులలో ప్రవక్తలు ఉంటారు,
ప్రవచనాలు చెబుతున్నాము అని చెప్పే విశ్వాసులలో కూడా ప్రవక్తలు ఉంటారు. ప్రవచనం చెప్పే వారిని ప్రవక్త అని కూడా పిలవచ్చు. ఏ ప్రవక్తలు? ఈ ప్రవక్తలు మంత్రజ్ఞులు అంటే ఇది క్రైస్తవానికి సంబంధించింది కాదు. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ వైరల్ అయినటువంటి విషయాలు, బాబా సంగతి ఒకటి. ఈ మధ్య లేటెస్ట్గా క్రైస్తవ్యంలో కూడా కొన్ని పేరు నేను చెప్పను, కొన్ని నేను తీర్పు తీర్చను, వాక్యం చెప్పే సేవకుని. మంత్రజ్ఞులు ఉన్నారు లోకములో, ప్రవక్తలు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఏ మంత్రజ్ఞులు వీరు? ఆ రెండింటి చాలా జాగ్రత్తగా వినాలి. మంత్రజ్ఞులు అంటే ఏ మంత్రజ్ఞులు? ఈ మాంత్రికులు ఏం చేస్తారు? నిర్గమకాండం 7వ అధ్యాయం 10-11 వాక్యాలు సరిగ్గా మీరు తీయాలి. నిర్గమకాండం 7వ అధ్యాయం 10-11 వాక్యాలలో మీరు గమనించాలి. ఒక రోజున మోషే అహరోనులు ఫరో ఎదుట నిలబడ్డారు. ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెల ప్రవహించు దేశానికి ప్రజలను మీరు తోడుకొని వెళ్తామని చెప్తున్నారే, ఒక్కసారి మీ శక్తిని మాకు చూపించండి, మీ శక్తిని చూపించండి అని ఫరో అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట చొప్పున మోషే ఏం చేశాడు తెలుసా? అహరోను కర్ర కింద పడేయ్ అని చెప్పారు. కర్రను ఎప్పుడైతే కింద పడేశారో ఆ కర్ర విషపు సర్పమైంది. వినండి, సర్పమై ఆడుతూ ఉంది. ఫరో తక్కువడా? ఫరో ఏం చేశాడో చూడండి. అక్కడ తన మాంత్రికులను, తన మంత్రజ్ఞులందరినీ రప్పించి ఆయన కూడా అలా చేయండి అని చెప్పాడు. అక్కడ ఏం జరిగింది? 11వ వాక్యంలో చదువుతారు. విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలవగా ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు కూడా వారు తమ మంత్రముల చేత అలా చేశారు. ఇది దేవుని శక్తియా? మంత్రజ్ఞులు మాయలు చేస్తారు, గారడీలు చేస్తారు. ఆ గారడీల చేత మీరు మోసపోకూడదు. మాయలు చేసే మంత్రజ్ఞులు, ఇది మాయా, ఇది నిజమని ఎలా గుర్తిస్తారండి? అహరోను అక్కడ అద్భుతం చేశాడు, మాంత్రికుడు అద్భుతం చేశాడు. లోకములో ఎంతమంది చెప్పటం లేదు. ఈరోజు ఆ చోటుకి వెళుతున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ చోటుకు వెళ్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ టెంపుల్కి వెళ్తున్నాం, మహిమలు జరుగుతున్నాయని. ఈ రోజున ఎంతమంది మోసపోవటంలే, ఎంతమంది ఈ రోజున మోసములో పడతలే. ఇప్పుడు నేను ఒక అద్భుతం చేస్తా యేసయ్య నామంలో, మాంత్రికుడు వచ్చి ఒక అద్భుతం చేస్తాడు, మంత్రజ్ఞుడు వచ్చి. చెప్పండి, మీరు అది నమ్ముతారా, ఇది నమ్ముతారా? ఏకస్వరంతో చెప్పాలి గట్టిగా. నేనేమో ఇల్లు స్థలం ఇలా ఉంటుంది, ఇల్లు ఇలా ఉంటే మంచిది, ఇటు బాత్రూమ్ పెట్టండి, ఇటు కిచెన్ పెట్టండి, ఇటు డోర్ పెట్టండి, ఇటు కిటికీ పెట్టండి అని చెప్పొచ్చా. ఇది దేవుని శక్తి. ఓకే, నేను వచ్చిన తర్వాత తాపీ మేస్త్రి వచ్చి అసలు కిచెన్ ఇటు ఉండకూడదు, ఈశాన్యం వైపు తిరగాలి, శ్మశానం వైపు తిరగాలి, లేకపోతే రావుకాలం రాదు, పోయే కాలం రాదని చెప్పి ఆయన చెప్పగానే ఊర్లో ఉన్నాం కదన్నయ్యా, పల్లె సాంప్రదాయాలు కదన్నయ్యా, తప్పదు కదన్నయ్యా అని నేను ఇచ్చిన ప్లాన్ మొత్తం కూడా చెడగొట్టి
ఏమండి, సిద్ధాంతులు చెప్పిన ప్రకారంగా నడుస్తున్నారు. అన్య జనుల సంగతి కాదు నేను చెప్తుంది, ఆత్మీయుల సంగతి. ఇప్పుడు మాంత్రికుడు చేసిన మాయలో చూస్తున్నారా, లేకపోతే ఏమండి దైవత్వానికి సంబంధంగా నడిపించబడుతున్నారా? తేలాలి. ఈరోజు ఆదివారం అంటే ఆదివారంగానే ఉండాలి. సాతానుగాడు చేపలు పట్టుకోవటానికి ఎన్ని ఎర్రలైనా వేస్తాడు. ఆదివారం ప్రసంగం కూడా మిమ్మల్ని సంఘంలో స్థిరపరచుకోవాలని, మీ దగ్గర డబ్బులు లాక్కోవాలని ఎరేసి చేపలు పట్టుకున్నట్లు ఉండకూడదు ప్రసంగాలు. దానికి మోసపోతున్నారు చాలామంది. అందుకే నా దగ్గరకు వచ్చే వారికి ఒకే ఒక మాట చెప్తా, ఇల్లైనా పెళ్ళైనా చావైనా చెప్పండి, పెద్ద దినమైనా చిన్న దినమైనా ఏదైనా సేవకునిగా నేను ఒకటి చెబితే అది చేయగలుగుతాము అనుకుంటేనే నన్ను సంప్రదించి అడగండి, లేదా మీరు ప్లాన్ చేసుకోండి, కుదిరించుకోండి, నేను వచ్చి ప్రార్థన చేసి వస్తా. 2 పడవల మీద కాలు వేయకూడదు. మంత్రజ్ఞులు కూడా చేశారు. ఇది మంత్రజ్ఞులు చేసింది నిరర్ధకమయ్యేది, తాత్కాలికమనేది మనకి ఎలా తెలిసిద్దంటే కింద వ్రాయబడింది. అది తెలుసుకోవాలి మీరు. క్రింద ఇంతవరకే చదివారంటే మాత్రం మంత్రజ్ఞులు కూడా చేస్తారు కదా, మాంత్రికులు కూడా చేస్తారు కదా. క్రింద వాక్యం చూడాలి. క్రింద వాక్యంలో ఏమని వ్రాయబడింది? అహరోను యొక్క కర్ర పామైంది. చివరికి ఏం జరిగింది? ఆ పాము మాంత్రికుల యొక్క చెప్పండి కర్రలన్నింటినీ, పాములన్నింటినీ ఏం చేసింది? మృంగి వేసింది. అది అంతం వరకు నిలబడేది దేవుని శక్తి, దేవుని బలమే నిలబడుతుంది. మంత్రాలు నిలబడు, మోసాలు నిలబడు, కొన్నిసార్లు ఎదుట మాయలు చేసినట్టుగా కనబడతారు. అవి నిలబడు ఒక రోజున. అంతం వరకు నిలబడేది నా దేవుని శక్తి. వారు మంత్రాలతో మంత్రజ్ఞులై ఎన్ని మాయలు చేసినా, ఎన్ని గారడీలు చేసినా ఒక రోజున అవన్నీ మృంగివేయబడతాయి. ఇంకో మాట చెప్తా, అసలు ఏ సందర్భంలో చెప్పారు ఈ మాట? ఇర్మియా గ్రంథం 29:8 వ్రాయబడిన ప్రతి మాట అధ్యాయములో ఎందుకు దేవుడు వ్రాసి పెట్టాడో అది కొంచెం గమనించాలి. అధ్యాయం ప్రారంభం నుండి ముగింపు వరకు చదువుకుంటే అర్థమవుతాయి. పూర్తిగా చదవకపోతే ఏం అర్థం కాదు మీకు. అసలు ఆ సందర్భంలో జరిగింది ఏమిటి? దేవుడు ఇర్మియా ద్వారా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? మీరు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళండి. వినాలి. 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు. ఆ 70 సంవత్సరాలు బబులోను దేశములో ఇల్లు కట్టుకోండి. బబులోను దేశములో మీరు తోటలు నాటండి. బబులోను దేశములో మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు. 70 సంవత్సరాల బానిసత్వము తర్వాత మిమ్ములను నేను మరలా మీ స్వదేశానికి తీసుకొని వస్తాను అని దేవుడు ఇర్మియా ద్వారా చెప్పాడు. బానిసలుగా వెళ్ళండి అంటే ఎవరు వింటారండి? అర్థం కావట్లేదు మీకు? మీరందరూ బాగుపడబోతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీనికి హల్లెలూయా చెప్తారు. మీ ఇంటికి గొప్ప అపాయం రాబోతుందంటే ఏమంటారు మీరు? అప్పుడు ఎలా స్పందిస్తారు? అంతస్తుల మీద అంతస్తులు, 3 అంతస్తులు కట్టబోతున్నారు మీరు. ఆమేన్ అంటారు. ఓకే,
3 అంతస్తులు వదిలిపెట్టి నలమల అడవుల్లో ఇప్పుడు ఉండబోతున్నారు. అంటే ఎలా ఉంటుంది? ఈ రాజన్న గారికి ఏం పోయే కాలం వచ్చింది? ఉండి మమ్మల్ని నలమల అడవుల్లో పంపిస్తారా? బానిసలుగా వెళ్ళమంటే ఎవరైనా కానీ సంతోషిస్తారా? అది చిన్న లింక్ మీకు. దేవుడు ఒకటి ఉద్దేశించినప్పుడు ఆ ఉద్దేశించినది దేవుడు అది హెచ్చరిక కానీ, ఖండింపు కానీ, అనుకూలత కానీ, ప్రతికూలత కానీ దానికి మనం సరెండర్ అయిపోవాలి. అందుకే 10-11 వాక్యాల్లో మంచి మాటలోనే చూడండి. ఇర్మియా గ్రంథములోనే మంచిగా వినండి ఆ మాట. యెహోవా ఇలాగున ఆజ్ఞాపించుచున్నాడు, 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే నేను మిమ్మల్ని గూర్చిన చెప్పిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలానికి మరలా నేను రప్పించబోతున్నాను. అయిపోయింది అందరితో. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు, అది మరీ నోట్ చేసుకోవాలి. 70 సంవత్సరాలు బాబులోను దేశానికి నేను పంపిస్తున్నానంటే ఒక ఉద్దేశంతో పంపిస్తున్నాను, ఒక ఆలోచనతో పంపిస్తున్నాను. నేను పంపించేది ఎందుకో తెలుసా? నా ఉద్దేశములన్నీ మీకు సమాధానకరముగా ఉండబోతున్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా ఉద్దేశములు మీకు హాని కలగజేసేవి కావు. ఓకే, నేను ఉద్దేశించాను సమాధానకరమైనవి, అవి మీకు మేలు కలగజేస్తాయి. రాబోయే రోజుల్లో మీరేం కంగారు పడబాకండి. మేము బానిసలుగా వెళ్తున్నాం ఏమిటి, మా అధికారి ప్రాంతానికి వెళ్తున్నాం ఏమిటి, మేము ఆ ప్రాంతానికి వలస వెళ్ళి ఆయన కింద బానిసలుగా ఉండటం ఏమిటని మీరేం ఆలోచన చేయబాకండి. నేను ఏది చెప్పినా మంచి కొరకు చెప్తాను, ఏది చెప్పినా ఆలోచించి చెప్తాను, ఏది చెప్పినా హాని కలిగేటట్లు చెప్పను. అది రాబోయే రోజుల్లో మీకు సమాధానకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. దేవుడు చెప్పినప్పుడు దేవుడు మరలా చెప్తారు. 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 27:9 దేవుడు మరలా చెప్తున్నారు చూడండి. మీ ప్రవక్తలేమి, శోధకాండ్రేమి, కాలజ్ఞానులేంది, మీరు బబులోను రాజుకు దాసులు కాకుందురు అని చెప్పుదురు. మీరు వారి మాటలు లక్ష్య పెట్టకూడదు. చూశారండి, ఈ రోజున ఇదే అన్నమాట. బాబాలు ఎంతమందో లేస్తున్నారు, అబద్ధపు ప్రవక్తలు ఎంతమందో లేస్తున్నారు. అబద్ధపు ప్రవక్తలు ఏం చేస్తున్నారు? వీరు దేవుని ఉద్దేశాలు సమాధానకరమైనవి, అవి మనకు హాని కలగజేసేవి కావు. ప్రజలను ఇప్పుడు మోసపరచడానికి రకరకాల వేషాలు వేసి ప్రవక్తలు ఏం చెప్తున్నారు ఏమండి? వాళ్ళు కళ్ళు చెప్తా ఉంటారు. కళలు కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. ఒకసారి పాలు త్రాగుతా పిల్లి అనుకుంటుందంట, నేను పాలు త్రాగేది ఎవరికీ తెలియదని చెప్పి కళ్ళు మూసుకొని త్రాగుతుందంట. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, 2 ఉన్నారు సహోదరులు. పక్కింటి ఒక ఆమె వచ్చారు. ఆ సహోదరి ఏదో చెప్తున్నారు నాకు. అన్నయ్య, మొన్న వారం క్రితం మీరు ఇలా కల్లోకి వచ్చారన్నయ్య, ఇలాంటి సమయంలో నన్ను ఇలా మాటల చేత ధైర్యపరిచారన్నయ్య, నాకు ఈ మాట చెప్పారన్నయ్య అని ఏదో చెప్తున్నారు. అది నేను చెప్పమంటే చెప్పింది కాదు, తనకు కలిగింది ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆ ప్రక్కన ఇంకోసారి ప్రక్కన ఆమె కూడా వినాలి. విన్నారండి. కాసేపు అయిన తర్వాత, అవునా దేవుని స్తోత్రం, దేవుడు దర్శించారమ్మా నిన్ను అని అంటున్నాను. కాసేపు అయిన తర్వాత ఈమె అన్నయ్య నాకు కూడా కల వచ్చింది అన్నయ్య అని ఇంకో కథ అల్లింది. కొట్టొచ్చినట్టు కనపడింది కదండి.
అంత చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటారండి? మీరు చెప్పండి, మీరే గుర్తుపడతారు అవి. ఆమె ఏదో చెప్పారని ఏమి చెప్తే కరెక్టా అండి? అందుకే 29:8 ఏమన్నారు తెలుసా? ప్రవక్తలు కలలు కంటారు, ప్రవక్తలు నేను చెప్పని విషయాలన్నీ మీకు చెప్తుంటారు. టోటల్గా దేవుడు ఒకే మాట చెప్పారు, కొంతమంది ప్రవక్తలను నేను పంపలేదు. ఏమన్నా చూడండి అక్కడ, నేను వారిని, చెప్పండి గట్టిగా చెప్పండి, అసలు నేను వారిని పంపలేదు. కొంతమంది సేవకుల్ని పిలవలే. అందుకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. యేసన్న గారు ఎప్పుడో చెప్పారు మాకు ప్రవచనంలా, కొన్ని సంస్థలు కొంతమంది సేవకులు, విమర్శ కాదు, మెరుపులాగా మెరుస్తారు. ఆ మెరుపులు చూసి మీరు మినిస్ట్రీకి ఇచ్చిన ఉపదేశాన్ని మార్చొద్దు. సంస్థకి ఇచ్చిన ఒక ఉపదేశం, సంస్థ యొక్క సిద్ధాంతం, సంస్థ యొక్క ఒక యూనిఫామ్, సంస్థ యొక్క నడిపింపు ఏమిటో దేవదర్శనం ప్రకారంగా పొందుకున్నది, ఇది దేవదర్శనం ప్రకారంగా చేసేది. కొంతమంది మెరుపులాగా మెరుస్తుంటారు. నీళ్ళను ద్రాక్షారసం చేశామంటే ప్రజలు ఆకర్షితులు అవుతారేమో, బంగారాన్ని ఎక్కువ చేశామంటే ప్రజలు ఆకర్షితులు అవుతారేమో, ఇప్పుడే ఇదిగో ఈ అద్భుతాలు చేశామంటే ప్రజలు ఆకర్షితులు అవుతారేమోనని కొంతమంది రెడీమేడ్గా తేలిగ్గా పైకి ఎలా రావాలి, ప్రజల యొక్క మద్దతుతో పైకి రావాలనే ఆలోచన లేదు కొంతమందికి. తేలిగ్గా ఎప్పుడు పైకి రావాలి అని ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు. వారు ఒకసారి మెరుపులాగా మెరుస్తారు. ఆ మెరిసే మెరుపులను చూసి మీరు మోసపోబాకండి. సంస్థకి ఇచ్చిన ఉపదేశాన్ని మీరు తప్పుడు దారిని పట్టించబాకండి. వారు వెంటనే అవతరిస్తారు. వెంటనే మెరుపు ఎంతసేపు ఉంటుంది? మెరుపు వెంటనే అంతరించిపోయింది. వాటిని చూసి మీరు మోసపోవద్దు. సంఘ సిద్ధాంతం వేరు, సంఘ కట్టుబాటు వేరు, సంఘము యొక్క ఉపదేశం వేరు, దేవుని కొరకు సంఘము సిద్ధపడేది వేరు. మాంత్రికుల యొక్క మాయల చేత మీరు మోసపోవద్దు. పెళ్లి చేసే విషయమే కానీ, ఇల్లు కట్టే విషయమే కానీ, ఒక వ్యాపారం ప్రారంభించే విషయమే కానీ, భౌతిక జీవితంలో ఎక్కడ కూడా మాంత్రికుని యొక్క ఆలోచన మేలో రాకూడదు. దేవుడు పంపని ప్రవక్తలు, దర్శనాలు, కళలు పొరపాటును కూడా మీరు స్వీకరించకూడదు. అవి చేశారా మోసపోతారు. సంఘములో కనిపెట్టుకోవటం, నియమించబడిన దైవ సేవకులు ఉపదేశించే ఉపదేశం ప్రకారంగా నడిపించబడటం, తాత్కాలికముగా అవి మనకు హానికరం అనిపించుకున్నా, ఇబ్బందులు అనిపించుకున్నా, పెద్ద మనస్సుతో రాబోయే రోజుల్లో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ సమాధానకరమైనవి, మేలుకరమైనవి అని మీరు గుర్తిస్తే మీరు మోసపోరు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి గట్టిగా. రెండో విషయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15-16 ఈ 2 వాక్యాలు చదువుతారు, చాలా జాగ్రత్తగా వినాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, అంతే ద ఎండ్, ఇనఫ్. మోసపోకుడి అని ఎందుకు చెప్పాడు దేవుడు? ఇప్పుడు ప్రవక్త ద్వారా, సేవకుని ద్వారా. ఓకే,
దురాశ అనేది మీలో ఒకవేళ కలుగుతుందేమో, ఆ దురాశ మీలో కలగనివ్వకండి. దురాశకు మీరు అవకాశం ఇవ్వకండి. ఆ దురాశ మిమ్మల్ని నష్టపరుచుద్ది. దురాశ అనేది మిమ్మల్ని పాడు చేసిద్ది, మిమ్మల్ని పట్టబడేటట్లు చేసిద్ది. అందుకని ఆ దురాశ మీలో ఉండకూడదు. దురాశ చేత మోసపోకుడి. నాలో ఒక దురాశ ఉంటే మీకు కీడు జరుగుతున్నా, మీకు నష్టం జరుగుతున్నా అది పట్టించుకోదు. ఆ దురాశ వాళ్ళకి కీడు జరిగినా పర్వాలేదు అనేటట్లు చేస్తుంది దురాశ. అందుకే కదండి, మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది. ఒక కాంట్రాక్టరు ఒక బ్రిడ్జి కడుతున్నారు. తెలుసు అదో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండాలి అని కట్టాలి. సిమెంట్లో మోసం, ఇసుకలో మోసం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్నిట్లో మోసం చేశారు. అది ప్రారంభోత్సవం చేయక మునిపే కూలిపోయింది. వారికి తెలుసు నాణ్యత లేకుండా కడితే బ్రిడ్జి కూలిపోయింది, ప్రజలు చచ్చిపోతారు. ఆ బ్రిడ్జి కింద ఎంతోమంది పేదవాళ్ళు పాపం నివాసం చేస్తుంటారు, వారందరూ చనిపోతారు కదా అనే ఆలోచన తెలుసు వాడికి. కానీ ఎదుటివాడికి నష్టము కలుగుతున్నా ఈ దురాశ అనేది ఉంటే ఆ దురాశ చేత ఆ వ్యక్తి ఏడబడతానే ఉంటాడు. కడవరి దినములలో దురాశ పరులు లేస్తారు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో కడవరి దినముల గురించి పేతురు మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు, వినండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి వారు తమ స్వకీయ దురాశల చేత, చూశారండి ఏ రోజుల్లో పేతురు ఏం చెప్పారు? ఈ రోజుల గురించి. అంత్య దినాలలో దురాశ పరులు లేస్తారు, దురాశల చేత ఏడవబడతారు, దురాశల చేత నడిపించబడతారు. బహు జాగ్రత్త పడాలి. అందుకని దురాశ, అందరు చెప్పండి, నోటితో ఒప్పుకోండి, రానివ్వకూడదు. మీలో చెప్పండి, దురాశ రానివ్వకూడదు. దురాశ వచ్చిందా, ఆ దురాశ చేత మీరు మోసపోతారు. దురాశ చేత మోసపోతారు. చిన్న విషయమే నేను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తా. చిన్న విషయమే. నేను ఒకరోజు బైక్లో వెళ్ళా. అక్కడికి వెళ్ళి మరలా తిరిగి వచ్చినప్పుడు బాగా వర్షం వస్తుంది, పక్కనే కారు ఉంది. ఒక సహోదరుడు, అనే నేను బైక్ వేసుకొని వస్తాను, మీరు కారులో రండి అని చెప్పారు. సరే అని చెప్పి కారు ఎక్కబోతున్నాను. ఎందుకో మనసులో దట్టింది, ఇప్పుడు నేను సేపుగా వెళ్తాను కారులో, మరి ఆ తమ్ముడు బాగా తడుస్తాడు కదా, నా మూల నా తమ్ముడు తడవటం ఎందుకని, పర్లేదు తమ్ముడు, అరగంటే కదా, నాకు అలవాటేలే, అప్పుడప్పుడు తడుస్తూనే ఉంటాను, సహజమేలే, నాకేం కాదు, చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు కూడా తడిచానులే అని మరలా నేను బైక్ తీసుకొని, నేను ఈరోజు బైక్లో రావాలనే వచ్చానులే అని బైక్లోనే వచ్చేసాను. చిన్న విషయమే నా మనసులో దట్టింది. నా మూలాన అతను ఎందుకు తడవాలి? చిన్న విషయమే. ఇలా మీరు ఆలోచన చేసుకోండి. నీ మూలాన, మీ మూలాన, మీ దురాశ వలన ఒక భర్తకు అన్యాయం జరుగుతుందా? ఒక భార్యకు అన్యాయం జరుగుతుందా? కుటుంబానికి అన్యాయం జరుగుతుందా? తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుందా? నీ తోటి సహోదరులకు, సహోదరులకు, లేకపోతే మీ ఆఫీస్కి, మీ కాలేజీకి ఏమైనా అన్యాయం జరుగుతుందా? మీ దురాశ వలన ఏమైనా ఇలాంటివి నడిపించబడుతున్నాయి, జాగ్రత్త పడి. ఆ దురాశ ఒక రోజున మిమ్మల్ని పట్టుకుంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మీరు 6వ వాక్యాన్ని కూడా చూడండి.
సామెతల గ్రంథం 11:6 చదువుతారు. మంచి మాట. యథార్థవంతుల యొక్క నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు వారు తమ దురాశల వలనే పట్టబడతారు. ఇది మరీ నోట్ చేసుకోవాలి. విశ్వాసఘాతకులు కనుమరుగైన దినములలో చాలా మంది విశ్వాసములో నుండి తొలగిపోతారు, విశ్వాసములో బలహీనులవుతారు, విశ్వాసఘాతకులు అవుతారు. విశ్వాసం ఇచ్చిన దేవుణ్ణి మోసపరుస్తారు. చివరికి ఆ విశ్వాసములో నుంచి ఎప్పుడైతే వాళ్ళు తొలగిపోతారో, విశ్వాసఘాతకులు అవుతారో, వారు వెంటనే దురాశలో పడతారు. ఆ దురాశ ఒక రోజున తప్పనిసరిగా వారిని పట్టబడేటట్లు చేసింది. ఒకడేం మూగవాడు వేషం వేసుకున్నాడు, ఒకడేం కుంటోడు, నిజమే కుంటోడు. ఇద్దరు అడుక్కుంటున్నారు. వీడేం మోగోడు కాదు, మోగోడులాగా నటిస్తున్నాడు. ప్రక్కన వాడు కుంటోడే నిజంగా. ఆ కుంటోడు ఆ ప్రక్కన కూర్చున్నాడు, ఏ మోగోడేమో పక్కన కూర్చున్నాడు. ఆ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ ఈడేమో కుంటోడు కదండి, అయ్యా కుంటోడిని, అయ్యా కుంటువాడిని, అయ్యా భిక్షమేయండి, అయ్యా కుంటువాడిని, అయ్యా భిక్షమేయండి, అయ్యా అయ్యా జాలు చూపించండి, అయ్యా కుంటువాడినయ్యా అంటే జనం అందరూ డిట్టు అలాగే అన్నారా ఆయన. అలాగే జనమందరూ ఆ స్వరం వినటో వాడి దగ్గరికి రావటం, ఏమండి భిక్ష వేసి వెళ్తున్నారు. ఈడేం మోగవాడు కదండి, మోగవాడు కాదు, మోగ వేషం వేసుకోండి. వీడు మోగవాడు కదండి, మోగ వేషం వేసుకోండి కదండి. జనమందరూ అటు వెళ్తా ఉంటే వీడికి చెప్పండి కకృతి అంటారు. దురాశకి ఇంకొక అర్థం ఏంటి చెప్పండి? కకృతి. తెలుగు పర్యాయ పదాలు మరీ నోట్ చేస్తాను నేను. కకృతి. ఈ కకృతి బుద్ధునుడు ఏం చేశారు తెలుసా? జనమంతా అటే వెళ్తున్నారే, ఒక్కరు కూడా నా దగ్గరికి రావట్లేదే, వాడేమో కుంటోనో నడుస్తారని చెప్పి ఈడు అడావుడికి ఏం చేసి తెలుసా? అయ్యా మోగోన్నయ్యా ధర్మం చేయండి, అయ్యా మోగోన్నయ్యా ధర్మం చేయండి అయ్యా అన్నాడు. అర్థమైంది మీకు? వీడు మోగోన్నయ్యా ధర్మం చేయండి అంటే మాట్లాడతా మోగోడేంటి? దురాశ. లంచగొండులు. తీర్పు తీర్చడం లేదు కానీ తెగించి మాట్లాడుతున్నా కొన్ని విషయాలు. లంచగొండ్లు ఇంకా దురాశల చేత దోచుకోవటం. నా సంగతి చెప్తున్నా, నేనే మీకు మాదిరి. మీటింగ్ పెట్టించుకుంటారు మన చేత, మన లైటింగ్, మన సౌండ్ సిస్టమ్, మన జనరేటరు, మన అన్నీ పంపిస్తా. ఒక్కోసారి అన్నీ పంపిస్తా. నా సంగతి చెప్తున్నా. వాడు వెంటనే బయట మాట్లాడుకొని వేసుకుంటే ఒక 50,000 ఖర్చు అవుతుంది. కానీ మన దగ్గర కూడా వచ్చి ఓ 30,000, ఒక 20,000, 40,000 ఇవ్వబోతారు. లైటింగ్ వేసారు, సౌండ్ సిస్టమ్, జనరేటర్ అన్నీ మనమే పెట్టారు కదన్నయ్య, తీసుకోండి అని చెప్తే నేను అంటాను, వద్దులే, దేనికైనా వాడుకోండి. టాటా ఏసీ ట్రావెలింగ్ తీసుకుంటుంది. తర్వాత నాకేమైనా కానుక ఇవ్వాలనుకున్నారా? 10,000 ఇవ్వాలనుకున్నారా? 10,000 ఇవ్వండి. కాదన్నయ్య పోనీ కానుక ఇంకొక 5 కలిపి ఇవ్వండి, ఇంక దేనికైనా వాడుకోండి. ఎందుకంటే ఆ పేద ప్రజలు తాపి పని చేసి, పేద ప్రజలు రూపాయి దాచుకొని మన చేత మీటింగ్లు పెట్టించుకుంటున్నారు. ఆ పేద ప్రజలు పాపం కష్టమంతా, రక్తమంతా కార్చి 4 రూపాయలు సంపాదించుకొని ప్రాంతాలకు వచ్చి మీటింగ్లు పెట్టించుకొని మరలా తిరిగి వెళ్తున్నారండి. ఎందుకండి ఆ డబ్బు? ఎందుకండి? దేవుడు మనకి ఇచ్చాడు, ఫ్రీగా వేసాను బ్రదర్, నాకు కానుక ఇవ్వండి చాలు. ఆ డబ్బు వాళ్ళ దగ్గర తీసుకోవటానికే నాకు ఇష్టం ఉండదండి, అన్యాయంగా. ఎందుకులే, మనయే కదా. పిల్లలు అంటారు ఒకసారి, స్పీకర్ పోయింది, దానికి 5,000 అయినాయి, అది పోయింది, దీనికి 3,000 అయినాయి. ఒరే పర్లేదు లేరా బాబు, దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ పేదల యొక్క కానుక హృదయపూర్వకంగా ఏదైనా మనకి చేయాలి. కానీ వీటికని అన్నిటికీ లెక్కలు కట్టి అడ్డగీత గీసి 50 అయింది, 70 అయింది ఇవ్వండి అంటే దురాశ.
చిన్న విషయాల్లోనే మనస్సాక్షి గద్దించిందండి. మరి లోకంలో చాలా మందికి చూడండి గద్దించదు. 4 కార్లున్నా ఇంకో కారు కొనాలి, 4 ప్లాట్లున్నా ఇంకొక ప్లాట్ కొనాలి. ఏమంటే ఏ అడ్డదారులైనా వెళ్ళాలి, ఏ గడ్డి అయినా తినాలి, సంపాదించాలి. లోకంలో వినే హాస్పిటల్కి వెళ్ళి చూడండి, కొన్ని చోట్ల పేదలు డబ్బు లేక పాప బయట చెంగునున్న డబ్బులు ఇప్పతీసి మడత పెట్టి ఏదో కడతంటే అక్కడ అందరు కాదులేండి, కొందరు లంచుకోండు. దురాశ ఒక రోజున మనల్ని పట్టుకుంటుంది. మరొకసారి చెప్తున్నా, దురాశ ఒక రోజున మనల్ని పట్టుకుంటుంది. మోసపోకుడి. దురాశ అనేది మీలో నుండి పూర్తిగా తొలగిపోవాలి. అందరి చేతులు ఊపుతూ గట్టిగా లేలు అని చెప్పండి ఇంకోసారి గట్టిగా. ఇల్లు కబ్జా చేద్దామా? స్థలం కబ్జా చేద్దామా? కబ్జా చేసి సెటిల్మెంట్ చేద్దామా? ఆ సెటిల్మెంట్ ఒక రోజు మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ కబ్జా చేసిన ఒక రోజున పట్టుకుంటుంది. అన్యాయంగా వచ్చే ₹1 మిమ్మల్ని పట్టుకుంటుంది. అన్యాయంగా వచ్చిన ఘనత ఒక రోజున పట్టుకుంటుంది. అన్యాయంగా వచ్చినటువంటి ఏదైనా ఒక రోజున పట్టుకుంటుంది. సంఘాల్లో సాక్ష్యం లేకుండా చేస్తుంది, సమాజంలో సాక్ష్యం లేకుండా చేసిద్ది. సంఘంలో లేకపోయినా పర్లా, విన్నారా, ఈ సంఘం అవుతుంది ఇంకో సంఘం అని మీకు ఫిక్స్ అయిపోయారు. కొంతమంది ఉంటారు కానీ సమాజంలోనే తలెత్తుకోలేరు. ఏ సంఘానికి వెళ్ళినా సమాజంలో తలెత్తుకోకపోతే వెళ్ళండి. దురాశ వద్దు. ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? సబ్జెక్ట్ అది. ప్రభు రాకడ సమయంలో చెప్పండి, మీరు మోసపోకుండా చూచుకొనుడి. 2 రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేయండి. ఎఫెసీ పత్రిక 4:22. ఒకప్పుడు దురాశ పరులమే మనం, దురాశ చేత ఏడవబడ్డాం. ఆ దురాశను దేవుడు ఇప్పుడు మనలో నుంచి తొలగించాడు. 4:22లో పౌలు అంటాడు చూడండి, మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. దురాశ వదలాలి. హోసన్నా మందిరాలకు వచ్చే మీరైనా, ఈ మాటలు వినుచున్న ఎవరైనా సరే దురాశను వదలాలి. దురాశ పౌరులుగా ఉండకూడదు. ఆ దురాశలో పట్టుకుంటున్న ఒక రోజున అగౌరవంతో నిలబడతారు. ఒక రోజున యేసుక్రీస్తు అందుకే సిలువ వేయబడి గాయపరచబడి రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. మనలో ఉన్న ప్రాచీన స్వభావాలన్నీ యేసయ్య తొలగించాడు. అందుకే వాక్యం అంటుంది, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీతియు యథార్థమైన భక్తియు కలిగి మీ చిత్తవృత్తి యందు దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యేసు రక్తం ఒక్కొక్కరిని ఆ విధముగా పరిశుద్ధ పరచునగాక, దురాశను పూర్తిగా తొలగించునగాక. తెలిసి తెలియక దురాశ ఎవరిలోనైనా చోటు చేసుకుంటే ఆ దురాశ సమూల నాశనమగునుగాక. ఆ దురాశ తొలగిపోవునుగాక. ఆ దురాశ పరుల్ని ప్రభువు మార్చునగాక. యేసు రక్తం పరిశుద్ధపరచునగాక. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడండి. నీతియు యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావాన్ని ధరించుకో. దురాశ వద్దు. దురాశను చంపండి.
పౌలు ఎన్నో పత్రికల్లో రాశాడు. కొలసీలో, రోమా పత్రికల్లో రాశాడు. రెఫరెన్స్ నోట్ చేసుకోండి. రోమా పత్రిక 6:12 చూడండి. కొలసీ పత్రిక 3:5 చూడండి. గలతీ పత్రిక 4:24 చూడండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. దురాశల మీద పౌలు మాట్లాడాడు. దురాశను చంపివేయండి అంటాడు ఒక చోట. గలతీ 5:24 అంటాడు, ఆ దురాశను మీరు సిలువ వేయండి, ఆ ఇచ్చలన్నిటినీ సిలువ వేయండి. మోసపోకుడి. మూడో విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. 15:33 చూడండి. మోసపోకుడి అనే ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు క్రింద ఒక జాగ్రత్త చెప్తున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకుడి. దుష్ట సాంగత్యముల చేత, దుష్ట సహవాసాల చేత మోసపోకుడి. దేవుని ప్రజలు మోసపరచబడకుండా ఉండాలంటే సాంగత్యాల విషయమై జాగ్రత్త పడాలి. సహవాస విషయాలు జాగ్రత్త పడాలి. దుష్ట సాంగత్యం చేయకూడదు. యవనస్తులు జాగ్రత్త పడాలి. ఒక పిల్ల చాలా భక్తి కలిగిన అమ్మాయి, నాకు తెలుసు. కాలేజీలో ఒక అమ్మాయి స్నేహం చేసింది, క్లాస్మేట్. ఆ అమ్మాయి సెల్ ఫోన్లో అవసరం లేని వీడియోలన్నీ ఉన్నాయి. ఆ పిల్లకి ఆ వీడియోలన్నీ చూపించింది. ఈ పిల్ల మైండే మెచ్యూర్ అవ్వాల. ఆ వీడియోలన్నీ చూసేసరికి రాత్రులు ఆ పిల్ల పండుకున్న పిచ్చి పిచ్చి కళలు రావటం, శరీరం అపవిత్రపరచబడటం, కళ్ళతో చూడటం చాలా డేంజర్. కళ్ళతో ఏదైనా ఒక దృశ్యాన్ని చూస్తే అదే మెదులుతూ ఉంటుంది. అందుకే నేత్రాశ అని పౌలు చెప్తాడు. నేత్రాశ, యోహాను చెప్పింది కూడా అదే, నేత్రాశ. కన్ను దోషం ఒకటి ఉంటుంది. కళ్ళు చెడిపోతే ముందు ఆ నేత్రాశ, యవనస్తులు మరీ జాగ్రత్త పడాలి. ఆ నేత్రాశ తిన్నగా శరీరంలో అపవిత్రతను మొత్తం కలగ చేస్తాయి. సెల్ ఫోన్లు వాడేవాళ్ళు కూడా జాగ్రత్తగా వాడండి. ఫేస్బుక్ ఆన్ చేయగానే ఫేస్బుక్లు అన్ని దైవత్వానికి సంబంధించినవన్నీ వస్తాయి అనుకోబాకండి. యూట్యూబ్ ఆన్ చేయగానే యూట్యూబ్లో అన్ని దైవత్వానికి సంబంధించి వస్తాయి అనుకోబాకండి. ఫేస్బుక్లో కానీ ఈ యూట్యూబ్లో వచ్చేయని ఏంటి అవసరం లేని. ఒక్కోసారి భలే వింతగా ఉంటుంది. నాకు అవి ఆన్ చేయాలంటే భయం అవుతాడు ఒక్కోసారి. ఏమంటే ఎక్కడ పనికివర అపవిత్రమైనవి. ఆ టైటిల్ చూస్తే ఒకసారి గుండె దడ అంటుంది. ఒకసారి నా సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఈ మధ్య నన్ను మర్చిపోయావేమిటి, రోజు నన్ను కలుసుకునేవాడివి, అసలు కలుసుకోవట్లేదు, ఏమైందంటే నాకేం అర్థం కాక, ఈ మనిషి ఎవరు, రోజు కలుసుకునేది నేనెవరిని, రోజు తెల్లారిగానే బైబిల్ని చూస్తానే, ఆఖరికి మా వాళ్ళ ముఖం కూడా చూడండి నేను, ఇదేంటి రోజు నన్ను కలుసుకుంటావు, తెల్లారగానే నేనేగా నీకు గుర్తొచ్చేది, తెల్లారగానే నన్నేగా నువ్వు చూసేది అంటుంది. ఎవరి మనిషి ఏంటని నాకు అర్థం కాక ఆ సెల్ ఫోన్ సంగతి తెలియదు నాకు. మా పిల్లలకు బాగా తెలుసు. ఒరే ఏమిటో చెప్పరా, ఏంట్రా ఇది, అసలు పేరు లేదు ఊరు లేదు ఏంట్రా అని చదివితే వాడు మొత్తం కొట్టి అది చూసి అనుకో కోల్గేట్ పేస్ట్ అన్నా అని చెప్పాడు. కోల్గేట్ పేస్ట్ వాడు పంపించాడు మెసేజ్. బతికాను లేదు దేవుడు అనుకున్నాను నేను. ఆన్ చేస్తే జింకన పులి ఎలా పట్టుకుంది, ముంగీస సింహం, ఇది ముంగీస పాము ఎలా తన్నుకున్నాయి,
ఏమండి, మనుషులు దిగితే ముసళ్ళు ఎలా ఈ ఫేస్బుక్లో అవసరమా? సిగ్గు లేక పెడతాం గప్ప. ఈ అవసరమా? దైవత్వానికి సంబంధించిందా, లోకానికి సంబంధించింది? మోసపోకుడి. ఫేస్బుక్తో సాంగత్యం చేస్తున్నారేమో. మోసపోకండి. యూట్యూబులతో సాంగత్యం చేస్తున్నారేమో. మోసపోకండి. గర్ల్స్ బాయ్స్తో స్నేహం చేస్తున్నారేమో. ఎవరితో మీ సాంగత్యం? ఎవరితో మీ సహవాసం? సామెతల గ్రంథములో మంచి మాట వ్రాయబడింది. 13:20 ఉంటుంది. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడవుతాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:11 ఒక మాట ఉంది. అది కూడా నోట్ చేసుకోండి. 26వ కీర్తనలో 4వ వాక్యం అందరు తీయండి ఒకసారి. 26వ కీర్తన 4వ వాక్యం అందరు చదవాలి. ఓకే, 1 2 3. చదువు. ఇలా ఫిక్స్ అయిపోయిందిగా. ఒక్కరు చదవండి. పనికి మాలిన వారితో ఆలోచించండి. ఇప్పుడు ఎవరో పనికి రాని వాళ్ళు ఎవరో చూడండి కొంచెం. ఆ పనికి రాని వారితో నేను సాంగత్యము చేయను. 2, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సాంగత్యం నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చాలు. ఇక 150 కీర్తనలు చదివే పనిలే మీరు. ఈ ఒక కీర్తన చాలు. ఈ సబ్జెక్ట్కి ఈ కీర్తన చాలండి. పరిహిమాల వారితో సాంగత్యాలు, దుష్టులతో సాంగత్యాలు, భక్తిహీనులతో సాంగత్యాలు, సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళతో సాంగత్యాలు, ప్రేమించుకునే వాళ్ళతో సాంగత్యాలు. ఏమండి, ఓరిక ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి కబుర్లు పెట్టే వాళ్ళతో సాంగత్యాలు, ప్రార్థన చేసుకునే వాళ్ళతో సాంగత్యాలు చేయొచ్చు కదండి. ఒకరోజున యాకోబంట ఏమండి సమాజంలో కూర్చోండంట. అక్కడ యేసు ప్రభుని సెలవు వేస్తామంటే, రక్తం గారిచి ప్రాణం పెడతామంటే ఈయన వాళ్ళతో పాటు కూర్చొని చలిమంటలు కాగుతున్నాడు పేతురు. అప్పుడు వచ్చింది ఈయనకి చలి. ఎవరితో సాంగత్యం? ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడ. యెహోషువ గ్రంథం 23:12 మీరు గమనించాలి. అయితే మీరు వెనకకు తొలగి మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది తర్వాత కయ్యాలు తెచ్చుకొని, లేదా అక్కయ్య 1000 తర్వాత కయ్యం, ముందు 1000 తర్వాత కయ్యం. 1000 అందుకునేటప్పుడు నోటి మాటలు తేనె కంటే నునువుగా కారుతాయి. అబ్బాబ్బాబ్బాబ్బా వలకపోస్తుంటారు, మాటలు వలకపోస్తుంటారు. 1000కప్పుడు అలా ఉంటాయి. తర్వాత కయ్యాలు. మీ అమ్మాయి మా అమ్మాయి, మా అమ్మాయి మీ అమ్మాయి, మించింది ఇంకేముంది? నా కూతురు లాంటిది, నాకు అసలు కూతురే లేదు, కూతురు అని. అబ్బాబాబా ఎన్ని 1000కి ఎన్ని మాటలు ఉంటాయో. అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత ప్రారంభమవుతాయి కయ్యాలు. లోకంలో జరిగే తంతు పొంతు. జాగ్రత్త పడాలి ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలందరూ. అందుకే ఇశ్రాయేలుకు దేవుడు ఒక మంచి కట్టడి పెట్టాడు. మీరు పాలు తేళ్ల ప్రవహించు దేశంలోనికి వెళ్ళిన తర్వాత శపించబడిన ఆ 7 జాతుల వారిని చంపాలి. అలా చంపకుండా ఏ జనాన్ని మీరు మిగిలిస్తారో ఆ జనాన్ని మీరు హత్తుకొని ఆ జనముతో మీరు 1000 మంది వారి కట్టల ప్రకారంగా మీరు నడిపించబడితే
వారు ఒక రోజున మీ ప్రక్కలలో ఈటగా ఉంటారు, వారు ఒక రోజున మీ కళ్ళలలో ముళ్ళుగా ఉంటారు, వారు ఒక రోజున మీకు బోనుగా ఉంటారు, వారు ఒక రోజున మీకు ఉరిగా మారిపోతారు. ఉరిగా. వియ్యాల మాటలు విని ఉరి పెట్టుకోవద్దు, వెయ్యప మాటలు విని ఊరి పెట్టుకోవద్దు. బ్రదర్స్, బహు జాగ్రత్తగా పడండి. మీరు ఏ చోట నివసిస్తున్నా, ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. తమాషాకు కూడా కొన్ని మాటలు మాట్లాడకూడదు, తమాషాకు కూడా మాట్లాడకూడదు, రికార్డ్ అవుతాయి. తమాషాకు కూడా మాట్లాడకూడదు, తమాషాకు కూడా వేరే వేరే మెసేజ్లు పెట్టకూడదు. అవసరం లేని డిలీట్ చేసి అవసరమైన ఉంచుతారు, ఒకరోజు ఇరికిస్తారు. లోకం అలాంటిది. అందుకని జాగ్రత్తలు చెప్తున్నా. మోసపోకుండా చూచుకొనుడి, ఇది సబ్జెక్టు. చెప్పండి, మోసపోకుండా చూచుకోవటం సబ్జెక్ట్ను బట్టి మీరు మాట్లాడుతున్నా. అన్న ఇంత ఖండితంగా చెప్తున్నా అనుకోబాకండి. కొన్ని సబ్జెక్టులను బట్టి మీకు వస్తాయి మాటలు, అంతేగాని జడియకూడదు. అదొక సబ్జెక్టు. అకస్మాత్తుగా దేవుడు చేసే కార్యాలు అదొక సబ్జెక్టు. సబ్జెక్ట్ను బట్టి కొన్ని మాటలు ఉంటాయి మనకి. విన్నారండి? ఎవరితో సాంగత్యం చేయాలో ఆలోచన చేయండి. ఒక రోజున వారే విరికిస్తారు మిమ్మల్ని. వారు మరలా మీకు అవసరమైనప్పుడు మీ ఫోన్లు మాట్లాడరు. ఎవరు? మీ కొరకు బాధించబడేది, మీ కొరకు దుఃఖపడేది, మీ కొరకు ప్రార్థన చేసేది సంఘమే. మీ బాగోగులన్నీ తెలుసుకునేది దైవ సేవకులే. ఇంకెవరు మిమ్మల్ని గురించి విచారించరు, ఎవరు మీ గురించి శ్రద్ధ తీసుకోరు. నేనే చెప్తున్నా సంగతి. ఎంతోమంది వచ్చి కొలస్తులు చేతులు పైకెత్తేసి ప్రాణానికి ప్రాణమిచ్చే వ్యక్తులు స్నేహాలలో దెబ్బతిని ఏమైనా ఆదుకోక ఇలాంటి ప్రార్థన మందిరాలకు వచ్చి వాక్యం విని బలపడి సంఘ సహవాసములో, సేవకుల సహవాసములో ఆఖరికి స్థిరపడి ఎంతోమంది చెప్పిన మాటలను బట్టి మీకు చెప్తున్నా. మీరు చేయవలసిన సాంగత్యాలు సంఘముతో, సేవకులతో, దేవునితో, ఆత్మీయులతో సహవాసం కలుపుకోండి. కానీ అవసరం లేని వాళ్ళతో స్నేహం చేసి అవసరం లేని మాటలు విని కుటుంబాలను చీల్చుకోవద్దు. కాలు జారిన తర్వాత వెనకకు రాదు. మరొకసారి చెప్తున్నా, ఆలోచించి అడుగు వేయండి. జారిన తర్వాత అనుకున్న రాదు. ఏది తీసుకున్నా ఒక ఆలోచన, ఒక పెద్దరికం, ఒక విశాలత, అవన్నీ చేయండి. తొందరపడి ఏం చేయకూడదు. వెంటనే నేను డిసిషన్ తీసుకొని ఏమి లేదా నాకు చెప్పినాము కొంచెం టైం తీసుకుంటా, ఆ టైంలో కొంచెం ప్రార్థన చేస్తా, ఆ ప్రార్థనలో ఒక ఆలోచన పొందుతా, అప్పుడు నేను ఏదైనా ఒక నిర్ణయం చెప్తా. అది మీకు బాగుంటుంది. ఏదో ఒకటి చెప్తే అడుగేస్తారు, జారి పడతారు. తర్వాత కారకులు ఎవరు? కుటుంబం కట్టుకునే విషయం కానీ, ఏమండి, కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండే విషయమే కానీ, మీరు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా కొంచెం జాగ్రత్త పడండి. దుష్ట మాటలు వినబాకండి, దుష్ట సాంగత్యాలు చేయబాకండి. నిన్ను నూరేళ్ల జీవితాలు పాడు చేసుకోవద్దు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నా. నోట్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. ఈ ఒక్క మాట చూడండి. ఇక్కడ కూడా మోసపోకుడి అనే పదం ఉంది. చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అది ఒక విషయం చెప్పే దగ్గర దేవుడు ఒక జాగ్రత్త చెప్తున్నాడు. మోసపోకుడి అన్నారంటే పైన చెప్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, వారసత్వం పొందలేరు. జాగ్రత్త పడండి, మోసపోబాకండి. అన్యాయము చేస్తూ దేవుని రాజ్యానికి వారసులం అవుతామేమో అనుకోబాకండి. అన్యాయం అనేది మనము చేయకూడదు.
అది ఒక రోజున మనల్ని మోసపరుస్తుంది. చేతుల పైకెత్తి నేను చెప్పే మాట అందరూ చెప్పండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మరొకసారి, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం ఏమనుంది? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచిపోవుటకు మన దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం ఆరాధన చేసే దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు కూడా అన్యాయస్తులుగా ఉండకూడదు. అన్యాయం అనేది చేయకూడదు. లూకా 16:8. ఈడెవడు? గృహ నిర్వాహకుడే. కానీ ఏ గృహ నిర్వాహకుడు? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు. కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూడండి. అక్కడ యుక్తిగా నడుస్తున్నాడు. చేసేది అన్యాయం, యుక్తిగా నడుస్తాడు. అర్థమైంది మీకు? అసలు అతను యుక్తిగా నడుస్తున్నారు అనే తెలీదు. మీకు కొన్నిసార్లు ఆఫీసులో ఎలాంటి వారు తగులుతారు, యుక్తిగా ప్రవర్తిస్తుంటారు. పైకి చూస్తే ఎంత మంచివారో అనుకుంటా ఉంటాము. అబ్బా ఎంత సహకరిస్తున్నారో మా ఆఫీసరు, ఎంత సహకరిస్తుందో మా తోటి స్టాఫు, అబ్బా ఎంత సహకరిస్తున్నారో అనుకుంటాం. లోపల ఉన్నదంతా అన్యాయం. ఇతడు ఒక ఇంటిలో గృహ నిర్వాహకుడు. ఓకే, యజమానుడికి తెలిసింది అతని సొమ్మును వృధా చేస్తున్నాడు అని. అది గుర్తుపెట్టుకోండి. అసలు టాపిక్ అక్కడ 16 మొదటి నుంచి చదువుతున్నారు. చూడండి, తప్పేముంది, ఒక 2 నిమిషాలే కదా. అతడు ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద నేరము మోపపడగా పిలిపించి, అబ్బాయి దీని గురించి నేను కొంచెం వేరే వింటున్నాను రా, మన ఆస్తులన్నీ పాడు చేస్తున్నావు వెంటనే, అనవసరంగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తున్నాయి. రూపాయి కలిపి కుటుంబాన్ని పోషిస్తున్నావు, రూపాయి కలిపి సంఘాన్ని పోషిస్తున్నావు, రూపాయి కలిపి ఆస్తులేదో నష్టం కలగజేస్తున్నామని తెలిసింది. నీ ఉద్యోగాన్ని తీసేస్తాను. ఇది జరిగింది, ఏమి లేదు. నీ మూలాన్ని ఏదో అది పాడవుతుందంట, ఇది పాడవుతుందంట, బైక్ పాడైపోతుంది, బండి పాడైపోతుంది, కారు పాడైపోతుంది, చేపలు పాడైపోతున్నాయి, కుర్చీలు పాడైపోతున్నాయి, మొత్తం మీద ఏదో నష్టం కలుగుతుందిరా. మందిరాన్ని మొత్తం, సంఘాన్ని మొత్తం, కుటుంబాన్ని మొత్తం డస్ట్ పట్టిస్తున్నారు. నీ ఉద్యోగాన్ని నేను తీసివేస్తా. ఏమనలేదు, జాగ్రత్త అన్నాడు. ఈవిడు ఏం చేశాడు చూడండి కింద. ఆ గృహ నిర్వాహకుడు అనుకొని తీసివేస్తే పెత్తలేను, పోయలేను, భిక్షమడుకోలేను, ఇలాంటి పనులు నేను చేయలేను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచన చేసి ఏం చేశాడు చూడండి. పిలిపించి, ఎంత ఇచ్చావు? ఎంత ఇచ్చాడట ఆయన? చదువు. 100 మణుగుల నూనె. కూర్చో. 50,000 రాసుకోరా, 50,000 రాసుకో. రాజన్ దగ్గరకు పోయి సబ్జెక్ట్ 50 రాసుకో. రాజన్న గారి దగ్గర పోకపోతే 100, రాజన్న గారి దగ్గర పోయింది కాబట్టి 50. ఒక భార్యతో భర్త చెప్తారంట, నేను ఇంటికి వస్తున్నానని తెలిస్తే, ఏమే రాజన్న తారితో మాత్రం ఏదైనా నా గురించి చెప్పావంటే అప్పుడప్పుడు ప్రార్థనా మందిరానికి వచ్చేవాడిని,
అసలే రానే. అస్సలే రాను. నేను ఎన్నింటికి వచ్చినా 6 గంటలకే ఇంటికి వస్తానని చెప్పు. ఇంట్లో పిల్లలు పట్టించుకొని అన్నీ పట్టించుకుంటానని చెప్పు. ఆహా 100 50 అని చెప్పు, 50 25 అని చెప్పు. కొడుకు కూడా అంటున్నాడంట ఒక తల్లితో, నా గురించి అప్పుడప్పుడు అనక చెప్తున్నావు, చెప్పామంటే అస్సలు రాను. ఏంటండి దొంగ పనులు. ఈడు యుక్తి కలిగిన గృహ నిర్వాహకుడు. ఓకే, టోటల్గా యేసుప్రభు చెప్పింది ఏంటంటే, చెప్పండి, అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడు ఎంత యుక్తిగా నడిచాడు అంటాడు. కానీ ఆ యుక్తి ఎంతవరకు అది దేవుని రాజ్యం చేరుస్తుందా? ఏమండి, అబద్ధాలు చెప్పి ఆఫీసులో ఎక్కడ మీరు సెలవు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం ఇస్తాడు దేవుడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అన్యాయస్తులు ఒక రోజున దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయం చేయటానికి ప్రయత్నించవద్దు దయచేసి. ఎవరైనా సరే అన్యాయానికి చోటు ఇవ్వబాకండి. మీ ఆఫీసులోనైనా, మీ కుటుంబ వ్యవస్థలోనైనా, మీ పిల్లల చదువుల్లోనైనా, మీరు నడిచే నడవడిలో అన్యాయానికి ఎక్కడా చోటు ఇవ్వబాకండి. ఆ అన్యాయాన్ని మరలా కప్పెట్టుకోవటానికి యుక్తిగా ప్రవర్తించబాకండి. యుక్తిగా ఎంత యుక్తిగా ప్రవర్తిస్తాడో, తన అన్యాయాన్ని కప్పెట్టుకోవడానికి యుక్తిగా ప్రవర్తిస్తాడు. పిల్లిని పులిగానే చేస్తాడు, పులిని పిల్లిగానే చేస్తాడు. ఏమీ లేని చోట అన్నీ ఉన్నట్టుగా రుజువుపరుస్తాడు. ఏం చేయకపోయినా కొండంత నిందైనా వేసి అక్కడ స్థాపిస్తాడు, రుజువుపరుస్తారండి లోకంలో. మంచిది కాదు, మనస్సాక్షి గద్దించింది. ఆ మనస్సాక్షి గద్దించినా తెగించి చేశారంటే ఒక రోజున మనస్సాక్షి చచ్చిపోయింది. ఆ మనస్సాక్షి చచ్చిపోయిన తర్వాత చురుకు అనేది ఉండదు, మనకి చురుకుతనం ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వాక్యములో వ్రాయబడింది ఒక మాట, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమునే చేయనివ్వండి, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండండి, పరిశుద్ధుడు పరిశుద్ధముగానే ఉండండి, త్వరగా నేను వచ్చున్నాను, వాని వాని క్రియలకు తగినట్లుగా నేను మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. అన్యాయం చేస్తే అన్యాయానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. న్యాయంగా నడిపించబడితే ఆ న్యాయానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మోసపోకుడి మోసపోకుడి మోసపోకుడి. తెలిసి తెలియక మోసపోయారేమో, మోసపోకుడి. జీవితం చాలా విలువైంది. ప్రార్థనలో స్థిరపడండి, దేవుని యొద్ద విచారించండి, దేవుని అడగండి. మీ ఉద్దేశాలు ఏమిటి ప్రభువా అని అడగండి. దేవుడు చెప్తాడు. మీరు మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర పడి ప్రార్థన చేసుకుంటే ఆయన చక్కని ఆలోచనలు మీకు చెప్తాడు. ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ప్రస్తుతం అవి కష్టంగా ఉన్న ఒక రోజున ఆయన ఉద్దేశాలన్నీ మీకు మేలుకరముగా సమాధానకరంగా మార్చబడతాయి. ఒక్క మాట మీకు చెప్తున్నాను, సర్వలోకం మోసపోతుంది, సర్వజనులు మోసపోతున్నారు. మోసపడే రోజుల్లో మనం ఉన్నాం. ఏది మోసం చేస్తుందో, ఏది మోసపరచుదో కూడా గ్రహించలేని పరిస్థితులు. ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. యేసు ప్రభు చెప్పారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితం కూడా మోసపరచడానికి
అనేక వింతలు అద్భుతాలు జరుగుతాయి. అందాలు చూసి మోసపోబాకండి, అబద్ధపు మాటలు విని మోసపోబాకండి. సంగమా, ఈరోజు మీకు ఇచ్చిన వర్తమానం మోసపోకూడదు. ఈ వర్తమానం ప్రభు ఎందుకో మీకు చెప్పమని నన్ను ప్రేరేపించారు. ఈ వర్తమానం మా ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి ఎంతో తోడ్పడుతుంది అని స్పందించిన వారు మాత్రమే గట్టిగా స్తోత్రం అని చెప్పుకోండి. గట్టిగా స్తోత్రం. అందుకే ప్రేరేపణతో ఈ వర్తమానం చెప్పాను. ఈ మాటలు మీరు వింటే ఇక ఎంత మాత్రం మంత్రజ్ఞుల చేత కానీ, ప్రవక్తల చేత కానీ మోసపోరు, దురాశల చేత మోసపోరు, దుష్ట సాంగత్యముల చేత మోసపోరు, అన్యాయము చేత మోసపోరు. మోసపోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములో స్థిరపరుచునగాక. ప్రేమ కలిగిన తండ్రి, ఈ అంత్య దినములలో సర్వలోకం మోసపోతుంది. ఎలా మోసపోతామో, మోసపరిచేది ఎవరు, మోసము ద్వారా కలిగే నష్టాలు ఏమిటో మీ వాక్యములో నుండి మీరు మాకు వివరించారు. ఈ మాటల ద్వారా ఇక మీదట ఏ ఒక్కరూ మోసపోకుండా జాగ్రత్త పడినట్లు మీరు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందండి. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.